వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాస్ మహి క్లాస్ అంజు. ఈ రోజు అయితే మనము గార్లిక్ పన్నీర్ బటర్ఫ్లై ఎలా చేయాలో చూసేద్దామండి. దానికోసం అయితే ముందు పన్నీర్ కట్ చేసేద్దాం. పన్నీర్ అయితే మనము క్యూబ్స్ లా కట్ చేసుకుందాం. ఇగోండి, ఇప్పుడైతే మనము ప్రీ మిక్స్ చేసేసుకుందాం. ఫస్ట్ ముందుగా ఒక బౌల్ అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ వేద్దాము, కారం, చాట్ మసాలా, గరం మసాలా, చిటికెడంత పసుపు కూడా వేసుకుందాం. 1 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మొక్కల్ని వేసేద్దాం. అండ్ కొంచెం ఒక స్పూన్ అయితే కర్డ్ని కూడా యాడ్ చేస్తున్నానండి. దీంట్లో వచ్చే రుచి వేరు. దీన్ని మొత్తం మనము చేత్తో మొత్తం కలిసేలాగా అండ్ పన్నీర్కి పట్టేలా కలుపుకుందాం. మ్యారినేట్ అయితే చేసేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. పొటాటోని అయితే ఇలా కట్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని మనము ఏమంటారు, బంగాళదుంప బజ్జీకి కట్ చేసుకుంటాం కదా, అలాగా సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. బంగాళదుంపని అయితే ఇలా పొడుగ్గా కట్ చేసేసుకొని మనము పన్నీర్ని మ్యారినేట్ చేసుకున్నాం కదండి, అది ఇలా దీన్ని మధ్యలో పెట్టేసేసి టూత్ పిక్స్ ఉంటాయి కదా, దాన్ని ఇటు నుండి ఒత్తి ఇటు నుండి తీసుకురావాలి. ఇలాగా మనము మ్యారినేట్ చేసుకున్న ఈ పన్నీర్ ముక్కలన్నిటిని ఇలా అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. నేనైతే అన్ని ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనము దీన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసేద్దాం. సిమ్లో ఉంటే కొంచెం మంచిగా వేగుతాయి, హైలో ఉండేదానికంటే కూడా. ఇదిగోండి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని అయితే మనము ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దాం. మనం ఇప్పుడు చేసేది అయితే స్నాక్స్ ఐటమ్ అండి. దీని పేరు కూడా కొత్తగా ఉంటుంది, ఏంటంటే పన్నీర్ బటర్ఫ్లై. నేను స్టార్టింగ్ వీడియోలో గార్లిక్ పన్నీర్ బటర్ఫ్లై అన్నాను బై మిస్టేక్. నేను ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి ఏమీ యూస్ చేయకుండా నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న మసాలాతోనే ఇది చేస్తున్నాను. ఇదైతే స్నాక్స్ ఐటమ్ కదా, పిల్లలు ఇంటికి రాగానే ఇలా వాళ్ళకి ఇష్టమైన పొటాటో ఉంటుంది, పన్నీర్ ఉంటుంది, అన్నీ దీంట్లో ఉంటాయి కదా, చాలా ఇష్టంగా తింటారు. మీరు తప్పకుండా చేసి పిల్లలకైతే పెట్టండి. అండ్ ఇప్పుడు వచ్చేవి కూడా హాలిడేస్ కాబట్టి, ఎగ్జామ్ నుండి ఇంటికి వచ్చినా లేదా హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉండి బోర్గా ఉంటుంది కదా, ఇలాంటివి ట్రై చేయండి. పేరు కొత్తగా ఉంటుంది అండ్ రుచి కూడా చాలా కొత్తగా ఉంటుంది. దీన్నైతే మనము టమాటా కెచప్లో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.